ఏం చేస్తున్నారు పొద్దున్నే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాం ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ అయితే చేసుకుంటున్నాం అనమాట. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిండు. రిచమ్మ అయితే పిండి అయితే మంచిగా స్పూన్ తోటి అయితే అందులో పెడుతుంది. ఇదొకటి మంచి పెట్టింది. ఇదైతే రిచ్గా పెట్టింది. నేనైతే ఆయిల్ అప్లై చేసిన దీనికి. ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా నింబెట్టింది. ఇవి కొంచెం హోల్స్ లోపలికి అయితే లేవు ఫ్రెండ్స్. కొద్దిగా పైన ఉండడం వల్ల ఏంటంటే పిండి తక్కువ పడుతుంది. మళ్ళీ అందులో కరెక్ట్ లేదనమాట. ఇది కొద్దిగా రిపేర్ ఉంది. ఇందే గవగా పెడతాను. ఇట్లా పెట్టాలి. ఒకటే స్పూన్ పట్టాలి. ఒకటి లేదా రెండు. రెండు అయితే సరిపోతుంది. ఇంకైతే ఏం పని కాలేదు ఫ్రెండ్స్. ఇక చట్నీ అయితే చేయాలన్నమాట. ఇక పల్లీలు అయితే ఇక మా ఆయన నిన్న నైట్ సరుకులు తెచ్చినాం కాబట్టి 2 ప్లేట్లు అయితే కావచ్చు. ఇది ఇంతకు ముందు అనమాట. పోయిన నెల పిండి. ఇది రవ్వ, ఇడ్లీ రవ్వ, పోయిన నెల రవ్వ. అవన్నీ పెడదాం. ఇక ఇట్లా వంగుతా ఉంటుంది. ఊకే ఇక నేను దీన్ని సెట్ చేయాలన్నమాట. రెండు స్పూన్లు కరెక్ట్ గా నిండా పట్టాలి మంచిగా. అట్లా అంతే. రైట్. తొందరగా టిఫిన్ చేసేసి పని చేయాలి. ఎండ ఈరోజు కూడా ఫుల్గా కొట్టేటట్టుంది. అయిపోయింది. వద్దు కానీ బాండి. ఇంట్లో ఉబ్బరిస్తుంది. బయటికి పోయి ఒక వేసేసి ఇక చట్నీ చేస్తా. అదేమో చట్నీ అవుతా ఉంటుంది, ఇటేమో ఇడ్లీ అవుతూ ఉంటుంది. ఇదేమో ఇంకో వాయిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక 4 ప్లేట్లు కదా అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుతున్నాను. పల్లీలు అయితే వేయించుడైతే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక ఇంకా చట్నీ అయితే చేయాలన్నమాట. ఇడ్లీ అయితే అవుతుంది ఒక పక్కకి. మిక్సీ పట్టాలి. మిక్సీదేమో ఇదేమో ఊడిపోయింది అనమాట. మాది సరిగ్గా అయితే లేదు. ఈ గిన్నె ఇంకో గిన్నె అయితే ఇదైతే తిరిగింది అసలు. ఇంకా ఇదైతే మొత్తానికే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇక లోపల కనబడుతుంది కదా. ఇది ఇరిగిందని నేను ఇందులో చేస్తుంటే ఇది కూడా రిపేర్ పెడుతుంది. ఇక్కడ ఇది పగిలిపోయింది మొత్తానికి. అందుకని ఇక చిన్నగా కొంచెం వేసుకుంటే అయితే మిక్సీ పడతాను అనమాట. ఇక ఇడ్లీ అవుతుంది. పిల్లలేమో ముఖం కడుక్కుంటారు. ఇవాళ అయితే ఇప్పుడైతే మబ్బులు పడింది వాతావరణం. ఇక కొద్దిగా అయితే వెళ్తుంది కావచ్చు. ఎండ సుర్రుని వెళ్తుంది ఒకటేసారి. కానీ అలా కడగాల ముఖాలు. ఈ కోసకుండా ఆ కోసకు చూపెడతాను చూడండి. నేను మంచిగా ఉంది కదా. నుంచి ఇక్కడికి మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా నీట్గా ఉండాలని నా ఇష్టం అనమాట. ఇట్లా మంచిగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమైందంటే ఫ్రెండ్స్, మన ఇంటికి గోడలో మొలిచింది కదా అటువైపు. అది ఇప్పుడు చేపిస్తాను కదా. సేమ్ వీళ్ళింటి గోడలో కూడా అట్లనే మొలితే నిన్న ఏం చేసిందంటే ఆంటీ మొత్తం గడ్డపారతోటి మొత్తం దవ్విందనమాట. మళ్ళీ ఇంత మందం ఉంది ఏరు లోపల. మస్తు లావున్నదనమాట. ఇంకా 4 రోజులు ఉంచినట్టయితే వాళ్ళు కూడా గోడ మొత్తం పగలగొట్టేటోళ్ళు. గోడ మధ్యలో ఎటు కాకుండా ఇంటి మధ్యలో అయితే వచ్చింది. అదే పైన చీరిక బాసింది కనబడుతుంది కదా. మొత్తం అయితే తీసేసింది. ఇక అయిపోయింది అనమాట. నిన్న మొత్తం పాపం ఆంటీకి అయితే ఇదే పని అనమాట. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ అయితే చేసేద్దాం. ఇడ్లీ కాదు, చట్నీ అయితే చేద్దాం. ఇడ్లీ అవుతుంది. సరేనా ఫ్రెండ్స్? వీళ్ళకేమో పల్లీలు కావాలట. పొద్దున్నే పల్లీలు తింటారా?
పొద్దు పొద్దున్నే పల్లీలు తింటారా చెప్పు. పచ్చిమిర్చి వేయించి మిక్సీ అయితే పడతాయిగా. మిర్చిలు అయితే వేయించుతాను ఫ్రెండ్స్గా. ఒక 4 తీసుకున్నా. కారం ఉండేనైతే వీళ్ళు తినరు అనమాట, అందుకనైతే ఇట్లా అయితే తీసుకున్నాను. ఇక ఒకవైపు అయితే ఇడ్లీ అవుతున్నాయి. ఇక దీన్ని అయితే ఇది ఊడిపోయింది ఫ్రెండ్స్. ఊడైతే దాని మీద పడ్డది అనమాట. ఇప్పుడే తీసిన, అందుకే అది ఆడ హోల్ పడ్డది ఇడ్లీకి. ఇడ్లీలు అయినాయా? ఇడ్లీలు కాలేదు ఇంకా. చూడు మంచిగా దూరం ఉండే అవుతుంది. కానీ రిచ్ కూడా కడుక్కుందిగా. నువ్వు ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఏం చేస్తానమ్మా? పల్లీలు తెచ్చుకొని తింటాను. చూడండి ఫ్రెండ్స్, ఈమె ఏం చేస్తాను? పొట్టు తీసుకొని తింటానవా? నేను తీసినా కదా పొట్టు. అంత వెళ్ళిందా? సర్లే తినేసాయి. ఇక తాగుతున్నావా వాటరు? వాటర్ తాగేస్తే మాడతాయి. బంద్ చేయాలి. ఇక బంద్ చేసిన ఇంకా మిక్సీ అయితే పడదామా. ఇప్పుడు ఎక్కడికి వద్దు, టిఫిన్ చేయాలి. నేను చట్నీ తాలింపు పెడతా. సర్లే తర్వాత సంగతి. కానీ మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్, అయిందనమాట. పచ్చిమిర్చి అయితే సరిపోయినాయి. ఒకటైతే ఎక్స్ట్రా అయింది, కారం అవుతుంది అనేసి అయితే పక్కకు పెట్టిందనమాట. కారం ఉంటేనైతే అసలు చట్నీ ఏం ముట్టుకోవట్లేదు, తినబుద్ధి కావట్లేదు అనమాట. అందుకని సరిపోని అయితే వేసుకున్నా. అవి ఫుల్ కారం ఉంటాయి ఫ్రెండ్స్. అసలు తేజకాయల కన్నా ఎక్కువ ఉంటాయి అంత కారం. కొంచెం ఆయిల్ పోసుకున్నాము. కొద్దిగా ఉంది ఆల్రెడీ. దూరం ఉండాలా చెప్తానా? కరేపాకు అయితే మళ్ళీ మా చెట్లను అయితే తెంపుతాను ఫ్రెండ్స్. ఇక ఉన్న కాడికి ఇటువైపు అయితే తెంపుతానా. ఇంక ఇదైతే ముట్టుకోలేదు. ఇంతైతే వెళ్ళింది అక్కడ పెట్టుకోదు. ఒక్కటి జాడా? ఒక జాలే. కొద్దిగా జీలకర్ర వేద్దాము. పట్టుకొచ్చినాం మిక్సీ. నేను అక్కలు చెప్పిన మిక్సీ పట్టుకరావే అని చెప్పిన. చిక్కానే ఉంచుతున్నా మంచిగానే, సరేనా? అయిపోయి వాటర్ రిచ్ గ్యాస్ బంద్ చేయి. ఇంకా తొందరగా అమ్మా వాటర్ తీసుకురా. గ్యాస్ బంద్ అయిపోయిందా? ఆగు బంద్ చేస్తాను. కొద్దిగా పడడం అడుగు పడడం అయితే కొంచెం ఉంది చిక్కగా కదా. రేపు మంచి రోజా కాదా అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రేపైతే పంపుతున్నా స్కూల్కి. ఈ రోజే పంపుదాం అనుకున్నా, ఈ రోజు ఇక హాలిడే కాబట్టి. మమ్మీ ఇద్దరే వచ్చిర్రాట నిన్నటి నుంచి. అదే
అదే స్కూల్కి అయితే ఎక్కువ రావట్లేదు స్ట్రెంత్. ఇప్పుడే 4 రోజులు పోతే అయితే వస్తారు అనమాట. 4 రోజులు రేపటి నుంచి వస్తారు అందరూ. రేపటి నుంచి రారు అట్లా అంటారు కానీ వస్తారు. వస్తే వచ్చేలే. చట్నీ అయితే రెడీ, ఇడ్లీ రెడీ. కథం సేవ్ కథం దుకాణం బాగా ఏంటమ్ము పల్లీలు తిన్నానుకు ఒకసారి వాటిలో ఇంట్లో అనుకోవచ్చు. ఆకలి అవుతుందన్న నేను. ఓకే పెడుతున్నా. ఇవన్నీ అయితే తీసుకుందాం ఇళ్ళ నుంచి, ఇడ్లీ పాత్రల నుంచి తీసుకొని ఒక గిన్నెలో వేద్దాము. ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అయిపోతాయి కాబట్టి ఇక పిల్లలకు అయితే పెట్టేస్తాయి అట్లనే. ఎన్నైతే రిచ్చమ్మ వేసిందట ఇడ్లీలు ఇలా. పెడుతున్నా. చట్నీ అయితే ఈరోజు సూపర్ ఉంటుంది అనమాట. సరేనా? నాకు ఎక్కువ కావాలి. ఏ కింద పెట్టాలా? కావట్లేలే. ఎచ్చి వచ్చిందిరా నీకు. ఎక్కువ కొంచెం మళ్ళీ ఎత్తలే. గింతంత ఎత్తావు. నేను కూడా తినేస్తాయిగా. తీసుకో మరి. ప్లేట్ తీసుకుంటావా అట్లనే చూస్తావా? సూప్ ఉంది మరి, అందులో ఇడ్లీలో వేసుకుంది. డాడీ ఫోన్ చేసి అన్నాడు కదా, రిచ్చమ్మకి మటన్ సూప్ వేయి తింటదేమో ఇడ్లీలకి, మంచిగా ఉంటేనేమో తింటది లేకపోతే లేదు. అదే సాంబార్ లెక్క ఫ్రెండ్స్. ఇక పైన ఇడ్లీ మీద పోసుకొని తింటే బాగుంటదేమోనని చెప్పిండు అనమాట. అట్లా అనొద్దు. పంపులు వస్తాయి అనమాట. పంపులు పట్టాలి. ఒక్కొక్కరు మోటార్ వేసారు. మోటార్ సౌండ్ వస్తుంది. మనకు కూడా ఉందిగా మోటార్, పెద్ద బావి. పంపుకు లేదు కదమ్మా. అవును, చాలా కష్టం. నేను ఎట్లా తింటానో ఇడ్లీలు పెద్దమ్మ కూడా అట్నే తింటుంది, రిచ్ కూడా అట్నే తింటుంది అనమాట. ఇడ్లీ ఒకటైతే మంచిగా తింటాం మేము. మై ఫేవరెట్ ఇడ్లీ అని అంటారు కదా, అంతే కదా రిచ్? నాకు ఇష్టమైనది దోశ. కానీ నువ్వు చెయ్యట్లేదు. ఇడ్లీలు, పూరీలు, చపాతీలు అయ్యే చెప్తాను. చేద్దాం లేదు సార్. పప్పు ఉందా? పప్పు కాదు, బియ్యంతో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.